వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సెషల్స్ యువతే భవిష్యత్తుకు శక్తి, భారత్ పూర్తి సహకారం, ప్రధాని మోదీ. సంజీవనితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఏపీ సీఎం చంద్రబాబు. హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా హైదరాబాద్ హీరోస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెషల్స్ దేశ భవిష్యత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తారని, అలాగే భారత్ సెషల్స్ మధ్య ఉన్న ప్రజల మధ్య బలమైన సంబంధాలు రెండు దేశాల స్నేహానికి పునాది అని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సెషల్స్ డిజిటల్ పరివర్తనకు తోడ్పాటుగా భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుభవాన్ని పంచుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. The students, professionals, officials and security forces of Seychelles have trained and studied in India for decades. In fact, it is said that one in every 50 people in Seychelles has undergone some training in India. They have returned home with skills, friendships, and experiences that continue to strengthen our partnership today. I was delighted to learn about your Ignite initiative to provide internship for the youth. It is an excellent framework, and we can explore new avenues for cooperation in this sector. A key focus area for such cooperation can be in digital innovation. India's digital public infrastructure, DPI, had demonstrated how technology can expand opportunity, improve governance, boost financial inclusion, and deliver services for hundreds of millions of people. We would be happy to share our experiences and expertise as you pursue your own digital transformation. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర స్థాయి వైద్య వ్యవస్థ వరకు డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసంధానం చేస్తూ సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హెల్త్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హెల్త్ ఉండాలి. దీనికి ఏ విధంగా సిలబస్ లోనే పార్ట్ ఆఫ్ ఇట్ చేయాలి, దాన్ని అప్లికేషన్ చేసినప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్ లో తీసుకురావాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. నాకు ఒక ఐడియా వచ్చింది, వర్కౌట్ చేద్దాం. ఓకే పిల్లలు, గుడ్, వెరీ నైస్. ఆల్ ది మళ్ళీ మామూలు దొరుకుతుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ముంబై డ్రీమర్స్ ను 41-17 తేడాతో ఓడించి ప్రతిష్టాత్మక టైటిల్ ను కైవసం చేసుకుంది. ఛాంపియన్ గా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టుకు ట్రోఫీతో పాటు 45 లక్షల నగదు బహుమతి అందజేశారు. రన్నర్ అప్ గా నిలిచిన ముంబై డ్రీమర్స్ జట్టుకు 25 లక్షల నగదు బహుమతి ప్రదానం చేశారు. జిఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీ ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, సినీ నటి మృణాల్ ఠాకూర్ హాజరై విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ప్రపంచ స్థాయి రగ్బీ ఆటగాళ్లు పాల్గొనడం, అభిమానుల విశేష ఆదరణతో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ విజయవంతంగా ముగిసింది.
I think I should start by saying, congratulations, Hyderabad Heroes! Honorable Chief Minister, Chiranjeevi Garu sir, Sindhu, Runal, all the Mr. Raju, Kiran, dignitaries on the dais. First, a massive thank you to Hyderabad. All of you, thank you. Everyone here. For 13 days, you have seen the best players in the world. Sir, 35 Olympians, 8 medalists, and playing with the best in India in the first and only franchise-based rugby league on earth. And this year, you also had the women. So you had players from 20 countries getting together, fighting for this and a replica of this for the Women's Trophy. I would just, apart from thanking the Sports Authority of Telangana for this brilliant facility, this fantastic ground, the crowd, as well as the weather. Thank you, weather. It's worked very well for us. But I will only end with saying one thing. Of the HSBC Rugby Premier League, powered by Avid, to the Hyderabad Heroes. And there you go. కడప స్టీల్ పరిశ్రమ రాయలసీమ అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప స్టీల్ ప్లాంట్ అంశంపై గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. కడప స్టీల్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమని, ఇది పూర్తయితే భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే హామీ ఇచ్చిన స్థాయిలో ప్రాజెక్టు ముందుకు సాగలేదని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతూ ఉంది. దాదాపు 2 దశాబ్దాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడైన, తన సన్నిహితుడైన, తన వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారికి జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించి ఆ క్యాప్టివ్ మైన్స్ ద్వారా పరిశ్రమను నిర్మించుకోకుండా, పరిశ్రమలో ఉక్కును తయారు చేయకోకుండా, ఎలాంటి పురోగతి లేకుండా వేల కోట్ల రూపాయలను ఓబులాపురం గనుల నుంచి దోపిడీ చేసిన చరిత్ర ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారిది, ఆయనకు ఒత్తాసు పలికిన రాజశేఖర రెడ్డి గారిది. దాదాపు 10,000 ఎకరాలను అప్పనంగా బ్రాహ్మణి స్టీల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,000 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీసుకొని 14,000 ఎకరాలను ధారాదత్తం చేసుకొని దాన్ని బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి వేల కోట్ల రూపాయలను రుణం తీసుకోవడం జరిగింది. కానీ కనీసం ఒక ఇటుకు కానీ పేర్చుకోకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. దాని కొనసాగింపుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వచ్చే 5 సంవత్సరాల్లో కడప స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తాను, అది నిర్మించకపోతే 2024 ఎన్నికల్లో నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయను, ఓట్లు కూడా అడగనని చెప్పి ఆయన బ్రహ్మాండంగా ప్రమాణం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని ఆయన కొనియాడారు. సోమవారం సీతానగరం మండలం ఆర్ వెంకంపేట గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులతో కలిసి నారుమడిలో వరి విత్తనాలు చల్లి సాంప్రదాయ అరక పట్టి దుక్కు దున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేపట్టామని తెలిపారు. సాగు కాలంలో ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అమలు చేస్తుందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడా కూడా లోటే లేదు. బఫర్ కూడా ఆల్రెడీ పెట్టుకున్నాం. అత్యవసర సమయం వచ్చినా గానీ కావాల్సిన ఎరువులు ఉన్నాయి, కావాల్సిన యూరియా ఉంది, కావాల్సిన విత్తనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మన చెరువులకి అన్నిటికి కూడా కావాల్సిన చెనాల వ్యవస్థను పెట్టుకున్నాం. అలాగే గొలుసుకొచ్చి చెరువులు బాగు చేసుకున్నాం. ఇక్కడున్న వెంగళరాయ సాగర్ కానీ మనకున్న మిగతా కానీ పూడికలు తీయడం జరిగింది. ఆల్రెడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొత్త వలస కానీ ఇక్కడ కానీ రెండింటికి కూడా కాలువలన్నీ చాలా శుభ్రం చేసుకున్నాం. నీరు కావాల్సినంత పుష్కలంగా 5 సంవత్సరాల్లో గడ్డి కూడా తీయలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో గడ్డి కూడా పీకలేకపోయినాడు. కానీ మనం వచ్చిన తర్వాత వ్యవస్థను బాగు చేసుకున్నాం, ఇరిగేషన్ సిస్టమ్ బాగు చేసుకున్నాం, మళ్ళీ ఎంప్లాయీస్ పనులు చేయడం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ అందరూ కూడా హనీమూన్కి వెళ్ళిపోయారు. ఇంజనీర్ లేడు, సపటా బాగు చేసినోడు లేడు, రోడ్ ఎటు అయిపోయిందో తెలియదు, గట్లు ఎటు వెళ్ళిపోయో తెలియదు, నీరు ఎప్పుడు వస్తాయో తెలియదు, వదిలే సమయం తెలియదు, మీరు పండించిన పంటకు కూడా ఎప్పుడు కొంటాడో తెలియదు, ధాన్యం మగ్గిపోయినా తెలియదు, అలాగే మొలకలు వచ్చినా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు పండించిన పంటకి సరైన సమయంలో 24 గంటల లోపే మన రైతులు తీసుకెళ్లి ఇవ్వడం, ట్రిప్ కొట్టించిన 24 గంటల్లోనే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది ప్రభుత్వంకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. గతంలో మేము అందరం కూడా టార్పులు కప్పుకుని ఉండేవారు. ఈ టైంకి మామూలుగా పండించిన పంటలకి ఏం చేయాలో తెలియక టార్పులను కొనుక్కొని చాలా వరకు దాచుకొని ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి ఇప్పుడు మీరు పండించిన పంటను ధైర్యంగా అమ్ముకునే స్థితికి రావడం జరిగింది. 20,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం 20,000 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రైతుల కోసం ఏపీఎంఎస్ యాప్ కూడా క్రియేట్ చేసాం. ఆ యాప్ లో మీ పట్టా చూపిస్తుంది, మీ స్థలాన్ని చూపిస్తుంది, మీ ఎంత పండిస్తారని చూపిస్తుంది, మీకు ఎంత అవసరమో చూపిస్తుంది, మీ పొలంలో ఎంత సాంద్రత ఉందో చూపిస్తుంది, మీ మట్టి యొక్క నాణ్యతను చూపిస్తుంది. ఇన్ని సౌకర్యాలు మన కూటమి ప్రభుత్వంలోని, తెలుగుదేశం ప్రభుత్వంలోని రైతుల కోసం మనం పెట్టింది. తనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితో కరుణకుమార్ ఆరోపించారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఇతర ఆధారాలతో తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితులనే ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 27న ఉండవల్లిలో రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ బృందంపై దాడి చేశారని అరుణ్ కుమార్ తెలిపారు. తన కారును ధ్వంసం చేసి బండారాలు విసిరి హత్యాయత్నాలకి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు అందజేసిన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి తమపైనే నిందలు వేయటం బాధాకరమన్నారు. దాడి చేసింది రైతులు కాదని టీడీపీ నాయకులేనని స్పష్టం చేశారు. తన కారుపై రాయి విసిరింది టీడీపీ యువజన అధ్యక్షుడు రాయపాటి కిరణ్, భౌతిక దాడికి పాల్పడింది టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ అని ఆరోపించారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని, మా బృందాన్ని అడ్డుకొని దాడి చేశారన్నది మీ అందరికీ తెలుసు. ఆ సభ్యుల్లో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యుల్లో 3 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. 2 మంగళగిరి, తానికొండ, ఈ 2 కాన్స్టిట్యూన్సీల ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళల్లో 2 మాజీ మంత్రులు ఉన్నారు, 3 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక బృందం, ఉన్నత స్థాయి బృందం, ఒక బృందం రాజధానికి వెళ్తుంటే పోలీసులు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోగా పోలీసులు దగ్గరుండి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా మా మీద ఏ విధంగా దాడి చేశారన్నది మనం మీడియాలో చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఈ సంఘటనలో ఎమ్మెల్సీగా ఉన్న నేను నా కారును ధ్వంసం చేయడమే కాకుండా మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి
ఏ విధంగా పెద్ద పెద్ద బండరాలు వేసుకుని వచ్చారో, ఎవరు వచ్చారు, ఎవరు బండరాలు వేశారు, ఎవరు కారు అద్దాలు పగలగొట్టారు, కారును ధ్వంసం చేశారు, ఎవరు మా మీదకి వచ్చారనేది పూర్తి ఫుటేజ్ తోటి, వీడియో ఫుటేజ్ తోటి, ఫోటోలతోటి, పూర్తిగా వాస్తవాలతోటి ఈరోజు సిఐ గారిని నా వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాను. ఈరోజు సిఐ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారనేది మీరు కూడా చూశారు. నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు జరిగిన అన్యాయం లేకపోతే నా మీద జరిగిన దాడిని ఒక పోలీస్ స్టేషన్, అందరూ కూడా పోలీస్ స్టేషన్ని నమ్ముకుంటాం, ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పోలీస్ స్టేషన్కి వస్తే మరి ఈ స్టేషన్ ఎస్ఐ గారు ఏ విధంగా, సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని ట్రీట్ చేశారన్నది మీ ద్వారా తెలుసు. ఎవరన్నా సరే ఏదైనా ప్రజాప్రతినిధి నా మీద దాడి జరిగిందన్నప్పుడు మీ మీద ఎలా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, సరే దాడి జరిగిన వ్యక్తులను ఐడెంటిఫై చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పవలసింది పోయి ఈ దాడి జరగడానికి కారణం మీరే రాకపోయి ఉంటే మా పోలీసు వాళ్ళ మీద రాయి పడేది కాదు, మీరే రాకుండా నా మాట వినకుండా ఉంటే అసలు ఇన్సిడెంటే జరిగేది కాదు, మిమ్మల్ని ఆగమని చెప్పాను అయినా వచ్చారు. ఆగమని చెప్పాల్సింది మమ్మల్ని కాదు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని మీ కెపాసిటీ తోటి ఆపాలి, చెదరగొట్టాలి, క్లియర్ చేయాలి. అది చేయటం మానేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రావద్దు, లేకపోతే వాళ్ళ మీద దాడి చేస్తారో, దాడి చేస్తే నాకు సంబంధం లేదు. అమరావతి ప్రాంత రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. అమరావతిలో బాధిత రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని దేవినేని అవినాష్ తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లినా తమ బృందాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం రాళ్ల దాడులు చేయించిందని ఆయన ఆరోపించారు. తాము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలనే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్ని ఆంక్షలు వచ్చినా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు. రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి పొలిటికల్ గా కానివ్వండి, లీగల్ గా కానివ్వండి, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కమిటీ వేసి మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిటికల్ గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. నిజంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పోలీసులా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేశారు. కేవలం పోలీసుల ఒక ప్రోత్సాహంతో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద దాడులు చేశారు. ఈరోజు చాలా ఆశ్చర్యకరం. నిన్న కానివ్వండి, మొన్న కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో మేమేదో అమరావతికి వ్యతిరేకం అని చెప్పని, లేకపోతే మేమేదో జనాల్ని పోజేసుకుని వెళ్ళామా, లేకపోతే రౌడీలు తీసుకెళ్లామని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మా కమిటీ సభ్యులు తప్పితే మేము ఎవరం గారు వెళ్ళా. కానీ అవతల పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, అక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా, వాళ్ళందరి గారు ముందు పోపించి పోలీసుల ఒక సహకారంతో మా ఎమ్మెల్సీ అరుణ్ గారు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళ కారులు ధ్వంసం చేసి రాళ్ళు ఇసురుకోవడం లాంటి అన్ని గారు చేశారు. స్వయాన రైతులే చెప్పారు, మేమే ఆహ్వానించాం వాళ్ళని, మేమే రమ్మన్నాం, మాకు అండగా ఉండమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. దానికి ఏం సమాధానం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు
అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ప్రజలు, మహిళలు ఆయన మళ్లీ రావాలని ప్రార్థిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేశారని, తమ పార్టీ ఎమ్మెల్యేలే సమావేశానికి హాజరు కాలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను టచ్ చేయడం రేవంత్ రెడ్డి తరం కాదు, ఆయన తాతల తరం కూడా కాదని జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమే, కేటీఆర్ పర్యటన మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ ఇన్కమిటీని సిఐడిలో వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, హాయిగా వచ్చి ఎట్లా విజిట్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా, మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటూ పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా ఈడికి జిల్లాకు అనుకుంటూ పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. గాలం దొక్కుతామేమో కానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు, గుర్తుపెట్టుకో. కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 33,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నప్పటికీ గత ఏడాదిన్నరలో కేవలం 808 ఓట్లే తొలగించబడ్డాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో 7,000 కోట్లు తొలగించడంపై ఆమె ప్రశ్నించారు. ఈ తేడాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి పక్షాన వ్యవహరిస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ స్పందించి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు. అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో, కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 votes were deleted in Kodangal, whereas in my constituency Bodhan 7,000 votes were deleted without any reason. సరే, షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా. సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే, ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమందికి కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు, 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే, కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి, సెడమ్ అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే, కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడమ్ టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్ఫేర్గా
ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ సూపర్ మార్కెట్ లో విక్రయించిన చాక్లెట్లలో పురుగులు కనిపించాయనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి చాక్లెట్ నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంటలోని శేఖర్ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన వైట్ క్యామెల్ చాకో డేట్స్ చాక్లెట్లలో పురుగులు ఉన్నట్లు ఓ వినియోగదారుడు ఆరోపించారు. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన స్పందన లభించలేదని ఆయన తెలిపారు. అనంతరం అక్కడే మరో చాక్లెట్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచి చూపించగా అందులో కూడా పురుగులు కనిపించినట్లు వినియోగదారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ నేతృత్వంలోని బృందం సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించింది. సంబంధిత చాక్లెట్ నమూనాలను స్వాధీనం చేసుకుని ప్రయోగశాలకు పంపించింది. ల్యాబ్ నివేదిక రావడానికి 2 నుంచి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆహార దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు ఫిర్యాదు ఆధారంగా చాక్లెట్లో పురుగు ఉన్న కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఈ సూపర్ మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ చాక్లెట్ ఏదైతే వాటిని సీజ్ చేసి శాంపుల్ తీసి ల్యాబ్ పంపడం జరుగుతుంది. శాంపుల్ నుంచి 2 వారాల నుంచి 3 వారాల లోపల రిపోర్ట్ రావడం, దాని బేసిస్ తగు చర్యలు చేపట్టాం. అట్లానే ఇప్పుడు ఆ చాక్లెట్ సేఫ్ ఉన్నట్టు వెనక్కి లీక్ చేయడం జరిగినది. ప్రాథమిక అంచనా ప్రకారం రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకోబడతాయండి. కలెక్టర్ గారి కోర్టు ద్వారా కానీ రిపోర్ట్ క్రిమినల్ కోర్టు ఉంటే దాంట్లో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. శాంపుల్గా సేకరించి ల్యాబ్కి పంపడం జరుగుతుంది. వైట్ క్యామెల్ చాకో డేట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.